పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై నిర్వహించిన మెరుపు దాడిలో భారత సైన్యం అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఎంతో ఒరుపుగా పాక్ సైన్యాన్ని ఏమార్చి పక్కా ప్రణాళికతో ఉగ్రవాదులను మట్టి కరిపించింది. లక్ష్యంగా ఎంచుకున్న 7 శిబిరాలపై ఏకకాలంలో దాడులు చేపట్టి శత్రువుకు మేల్కొనే అవకాశమే ఇవ్వలేదు. ఆపరేషన్లో పాల్గొన్న ఉరీ సైనికులు సహచరుల మరణానికి ప్రతీకారం తీర్చుకున్నారు. నియంత్రణ రేఖ వద్ద ముష్కర శిబిరాలపై మెరుపుదాడి కోసం సైన్యం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. సెప్టెంబర్ 18న కశ్మీర్లోని ఉరీలో 12వ సైనిక బ్రిగేడ్పై ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం సైనిక చర్యకు ఉన్న మార్గాలను తెలియజేయాలని సైన్యాన్ని ఆదేశించింది. ఆ అంశంపై సెప్టెంబర్ 20న ఢిల్లీలోని సైనిక కార్యకలాపాల డైరెక్టరేట్లో సైనిక అగ్రనాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీకి వివరణ ఇచ్చింది. ఉగ్రవాద శిబిరాలు, వాటిపై దాడికి సంబంధించిన ప్రణాళిక, సవివర మ్యాప్లతో కూడిన వివరాలు అందించింది. సెప్టెంబర్ 27న సైనిక కార్యకలాపాల డైరెక్టరేట్లో మరోసారి వివరణ ఆలకించాక మెరుపుదాడులకు ప్రధాని పచ్చజెండా ఊపారు. ఉరీ ఘటన తరువాత పీఓకేలోని 7 ఉగ్రవాద చొరబాటు శిబిరాలపై సైన్యం నిఘా పెట్టింది. ఇందుకోసం నిఘా డ్రోన్లు ఉపయోగించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన కార్టోసాట్ ఉపగ్రహం అందించిన చిత్రాల్ని తొలిసారిగా ఈ ఆపరేషన్ కోసం వాడారు. ఆ ఉపగ్రహం అందించిన చిత్రాల ఆధారంగా పక్కా ప్రణాళికను సైన్యం రూపొందించింది. సదరు శిబిరాల్లో ఉగ్రవాదుల జాడలను పసిగట్టగానే దాడుల కోసం పారా కమాండో దళాలకు బుధవారం మధ్యాహ్నం ఆదేశాలందాయి. ఆపరేషన్ అనుమతి రాగానే నియంత్రణ రేఖ వెంబడి పలు సైనిక స్థావరాల నుంచి హెలికాప్టర్లు నింగిలోకి లేచాయి. వాటికి తోడు సైన్యం ఉరీ వెంబడి భారీ సామర్థ్య ఆయుధాలతో కాల్పులు జరపడం వల్ల పాక్ ఏకాగ్రత ఆ వైపునకు మళ్లింది. ఇదే అదనుగా భావించిన భారత సైన్యంలోని సుశిక్షిత పారా కమాండోలు బుధవారం అర్ధరాత్రి నియంత్రణ రేఖ దాటారు. మార్గమధ్యంలో పాకిస్తాన్ సైనిక శిబిరాలకు తారసపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బురద, రాళ్లు, మందుపాత్రలు వంటి అవరోధాలు దాటుకుంటూ 3 కిలోమీటర్లు ముందుకు సాగారు. 4, 9 పారా కమాండో విభాగాలకు చెందిన దాదాపు 160 మంది కమాండోలు ఇందులో పాల్గొన్నారు. వారికి కశ్మీర్లోని ఘాతక్ సైనిక ప్లటూన్లు తోడ్పాటు అందించాయి. ఉత్తర కశ్మీర్లోని పూంచ్ జిల్లా నౌగాం సెక్టార్లలో నియంత్రణ రేఖను సైన్యం దాటింది. పర్వతమయంగా దట్టమైన అడవుల్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. కొన్ని శిబిరాలు 2000 నుంచి 6000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. వాటిని చేరుకోవడానికి కమాండోలు ఎంతో శ్రమించారు. దాదాపు 1:45 కమాండోలు ముష్కర శిబిరాలకు చేరుకున్నారు. వెంటనే ఆయుధాలతో వారిపై విరుచుకుపడ్డారు. 5 ఉగ్రవాద చొరబాటు శిబిరాలను, కొన్ని చోట్ల వాటికి అనుబంధంగా పాక్ సైన్యం ఏర్పాటు చేసుకున్న 2 సైనిక శిబిరాలను కమాండోలు ధ్వంసం చేశారు. పొగ గ్రెనేడ్లు ప్రయోగిస్తూనే ఆయుధాలతో కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు తేరుకునేలోపే వారిని మట్టుబెట్టారు. కానీ పొరపాటున మందుపాత్రపై కాలు వేయడంతో కమాండో స్వల్పంగా గాయపడ్డాడు. మిగతా అందరూ తెల్లవారేలోపే క్షేమంగా స్థావరాలకు తిరిగొచ్చారు. దాడిలో పారా కమాండోలు వాడిన అధునాతన ఆయుధాల్లో స్వీడన్ తయారీ కార్ల్ గుస్తావ్ రాకెట్ లాంచర్ ఉంది. భుజంపై పెట్టుకుని పేల్చే ఈ ఆయుధాన్ని నిర్వహించడానికి 2 సైనికులు అవసరం. ట్యాంకులు, పటిష్ట బంకర్లను ఇది నేలమట్టం చేయగలదు. కమాండోల వద్ద టవోర్, M4 తుపాకులు, గ్రెనేడ్లు, పొగను వెలువరించే గ్రెనేడ్లు, తుపాకీ గొట్టం కింద భాగం నుంచి ప్రయోగించే గ్రెనేడ్లు ఉన్నాయి. చీకట్లోనూ చూడగలిగే పరికరాలను వెంట తీసుకెళ్లారు. ఉరీ ఘటనలో 6 బీహార్ బెటాలియన్కు చెందిన 16 మంది, 10 డోగ్రాకు చెందిన 3 సైనికులు బలయ్యారు. ఉగ్ర స్థావరాలపై సైన్యం జరిపిన మెరుపు దాడిలో పాల్గొన్న ఈ 2 బెటాలియన్లకు చెందిన భీకర ఘాతక్ ప్లాటూన్లు సహచరుల మరణానికి ప్రతీకారం తీర్చుకున్నారు.